బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరొకటి నల్గొండలో నకిలీ విలేకరుల ముఠా ఒక పోలీస్ సిఐ అధికారిని టార్గెట్ చేశారు. అక్రమాలు బయట పెడుతూ ఒక్కొక్కటిగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే సోషల్ మీడియాలో నెగటివ్ న్యూస్ రాస్తామంటూ ఆ గ్యాంగ్ సిఐని బెదిరించింది. దీంతో ఫేక్ ముఠా డిమాండ్లకు ఆ సిఐ సరెండర్ అవ్వాల్సి వచ్చింది. 5 లక్షలు ఇవ్వాలని చెప్పి సిఐని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి వారి ఆగడాలు తట్టుకోలేక సిఐ తన మిత్రుడి ద్వారా 1,10,000 అప్పగించారు. అప్పటికీ కూడా ముఠా బెదిరింపులు ఆగలేదు. ఇంకా రావాల్సిన 4 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ వరుసగా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో వేధింపులు తట్టుకోలేక సిఐ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే టైంలో ముఠా ఆగడాలు భరించలేక ఆ సిఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ముఠాలని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం ప్రస్తుతం ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి. మరోవైపు చూస్తుంటే కనుక ఈ ముఠాపై గతంలోనూ కూడా పలు కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వీరి నేర చరిత్ర చిట్టాను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. అతి త్వరలోని ముఠాలోని అందరినీ కూడా పట్టుకుంటామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు నేను మన రఘు సారు ప్లస్ ఆనంద్ సారు కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. మాట్లాడితే ఇక రఘు సార్కి చెప్పిన ఇదే మాట, అంతంటే కష్టం ఉంటుంది సార్ ఇప్పట్లా అని చెప్పిన నేను కూడా. ఇక రఘు సార్ కూడా సర్లే అని మన ఆనంద్ సార్కి చెప్పిండు ఏమనంటే, సార్ ఇక సరే మనం మాత్రం ఇప్పుడు రాసుకుంటూ పోతే మనకు మాత్రం ఏమొస్తుంది సార్ కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేసిండు సార్ ఆ సార్ని బాగానే. మనం మాత్రం రాసుకుంటూ పోతే మనం ఏమొస్తుంది సార్, మనకు కూడా ఫ్యూచర్ లో కూడా ఏదైనా అవసరం ఉన్నా మనకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మనకు ఉగాదికి ఒక ఛానల్, మన ఛానల్ ఓపెన్ అవుతుంది సార్ ఒకటి ఎలక్ట్రానిక్, ఇదే ఛానల్ సో ఓపెన్ అవుతుంది సార్. దానికి కూడా ఫండ్ లాగా టీవీ ఛానల్ ఉపయోగపడుతుంది కదా సార్. మరి అట్లా కాకుండా ఇట్లా ఎందుకు సార్ మరి అవసరమా అన్నట్టుగా సార్ బాగా మాట్లాడండి రఘు సార్. ఆనంద్ సార్ని మంచి కన్విన్స్ చేసిండు. సరే కానీ అన్నట్టుగా మంచి చెప్పుకొచ్చింది సార్. అంటే సార్ గురించి కూడా నేను చాలా విన్నా సార్, మరి మంచోడే అన్నట్టుగా చెప్పుకొస్తుండ్రు రఘు సార్. పెంచుకోకపోతే మాత్రం మనకు మాత్రం ఏమవుతుంది సార్, అది ఎందుకు మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎట్లయితే కలిసినాం కదా అట్నే కలుసుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం, మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి సార్ బాగా చేస్తాను. అదే చెప్పిండు. అయితే ఫైనల్ గా అయితే 2 అంటుండు సార్. ఫైనల్ గా 2 ఫైనల్ చేయమను. సార్ దయచేసి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఒక సిఐని ఒక గ్యాంగ్ బెదిరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సిఐ ఏవైతే అక్రమాలు చేశారో అవన్నింటినీ పెట్టుకుని వీళ్ళు బెదిరింపులకు పాల్పడిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏంటి అసలు ఏం జరిగింది కేసులో? మనుష కొంతమంది నకిలీ విలేకరులు పోలీస్ డిపార్ట్మెంట్ టార్గెట్ చేస్తూ వాళ్ళని బెదిరింపులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటీవల కాలంలో పోలీసులపై గతంలో అంటే మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మరి కూడా పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి అక్కడ ఉన్న సిబ్బందిని కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. అయితే ఈ రోజు ఒక ఆడియో అనేది బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ నకిలీ విలేకరు మేము ఒక పలానా పత్రికకు సంబంధించిన ఉంటాం, మేము క్రైమ్ మిర్రర్ మేము పత్రికకు సంబంధించిన వాళ్ళము, మీకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా మా దగ్గర ఉన్నాయి, మీరు చేసిన అక్రమాలు ఏంటి, అదేవిధంగా మీరు చేసిన బెదిరింపులు అయితే ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, కాబట్టి మీరు మాకు డబ్బులు ఇచ్చినట్లయితేనే ఈ ఉన్నతాధికారులు చెప్పకుండా ఉంటాము, అదే విధంగా వీటిని పబ్లిష్ కాకుండా చేస్తామని చెప్పేసి కూడా సదరు సిఐ ఒకరిని బెదిరించినట్టు కూడా ఈ యొక్క ఆడియో అనేది బయట రావడం జరిగింది. అతను కూడా మిర్యాల కూడా సంబంధించిన సిఐని బెదిరించినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. సో సిఐకి ఫోన్ చేసేసి వాటిని అతన్ని కలిసేసి మీరు చేసినటువంటి అవినీతి పనుల చిట్టా మొత్తం మా దగ్గర ఉంది కాబట్టి మీరు మాకు డబ్బులు ఇచ్చినట్లయితే వీటిని మొత్తం కూడా మేము ప్రచురించకుండా ఉంటామని చెప్పి అతనితో 5 లక్షల డీల్ అనేది మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాకపోతే 5 లక్షల డీల్ సంబంధించి నేను అంత ఇవ్వలేను, మీకు కొంత మొట్ట చెప్తానని చెప్పేసి కూడా సదరు సిఐ ఆ వ్యక్తులతో మాట్లాడి తెలుస్తుంది. అయితే ఇది కొంతకాలంగా కొనసాగుతున్నప్పటికీ సిఐ వాళ్లకు డబ్బులు ఇవ్వకపోవడము, ఆ తర్వాత వీళ్ళు తరచుగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడం ఇవన్నీ కూడా జరుగుతున్న తర్వాత సిఐ తనకు సంబంధించిన ఒక మిత్రుడు ద్వారా 1,10,000 రూపాయలు వారికి పంపించినట్టుగా తెలుస్తుంది. సో 1,10,000 రూపాయలు పంపించిన తర్వాత ఇది సరిపోదు, ఇంకా దాదాపు ఇంకో 4 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి కూడా తెలిసింది. ఆ తర్వాత ఈ విషయం మొత్తం అంటే సిఐ బెదిరింపులకు వస్తున్న విషయము, ఈ విధంగా అక్రమాలు ఉన్నాయని చెప్తున్న విషయాలు మొత్తం కూడా కుటుంబానికి కూడా తెలిసింది. ఈ విధంగా డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో కూడా సిఐ కుటుంబం వచ్చినట్లుగా కూడా మనకు తెలియవస్తుంది. సో ఈ విషయంలో చివరికి సిఐ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాత ముఖ్యంగా ఇదే విషయానికి సంబంధించి జిల్లా ఎస్పీ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తుంది. సదరు విషయానికి సంబంధించి అంటే అతను ఈ 1,10,000 రూపాయలు ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన ఒక సీసీ ఫుటేజ్ వీడియో అనేది లభ్యంగా
కావడం జరిగింది. దాని ఆధారంగా ఆ వ్యక్తిని వాళ్ళు ఐడెంటిఫై చేసేసి అతను అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా దీన్ని ఇతను ఒకటే కాకుండా వీరికి సంబంధించేసి ఒక ముఠాగా ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం కూడా అన్వేషిస్తున్నాము. తప్పనిసరిగా ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేసి వాళ్ళందరినీ అదుపులో తీసుకుంటాము అని చెప్పారు. అదేవిధంగా సిఐని ఈ విధంగా బెదిరింపులకు గురి చేశారంటే తప్పనిసరిగా ఆ సిఐకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఉండి ఉంటాయి. ఎందుకంటే అతను ఆ విధమైన బెదిరింపులు కనుక సిఐ స్థాయి అధికారి వాళ్ళకు లొంగిపోయి డబ్బులు బేరం డీల్ చేసుకున్నారంటే తప్పనిసరిగా అతను ఉండొచ్చు అనే కోణంలో కూడా పోలీస్ అధికారులు మాత్రం దీనిపై దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరైతే డబ్బులు తీసుకున్నాడో నకిలీ విలేకరిగా ఉన్నాడో అతన్ని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు మిగతా వారిని కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారావు.